మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు, జాతీయ స్థాయి అధ్యక్షులు ఈరోజు డాక్టర్ రంజిత్ గారు ఇక్కడ ఉన్నారు. ప్రజాబంధు పార్టీ ఇప్పటికే దర్శిలో వివిధ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంది. ప్రజాబంధు పార్టీ దర్శి నియోజకవర్గం అభ్యర్థికి బాబురావు గారికి మీరు ఏ విధంగా సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? ఇవాళ ప్రజలు, ఓటర్లు అన్ని విధాలా నిరాశపడి ఉన్నారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తారు అనుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కానీ వాళ్ళ పట్టణ ప్రాంతాల ప్రజలు, ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది కూడా నిరాశ చెంది ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఆయన ఇచ్చేటటువంటి పెన్షన్లు, రాయితీలు, ఆర్థిక లాభాలు కూర్చోబెట్టి మేపుతామని ఆ యొక్క ధోరణి, ప్రొడక్టివిటీ లేకుండా, ఉత్పత్తికారకంగా సంపదను పెంచేది లేకుండా ఉన్న సంపద అంతా అప్పులు చేసి ప్రజలకు పంచిపెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు తప్ప రియల్గా అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఇవాళ ప్రజలు ఆలోచించుకుంటున్నారు, అభివృద్ధి అనేది జగన్ గారి హయాంలో లేనే లేదు. ఓన్లీ చిన్నపిల్లలకు చాక్లెట్, తాయిలాలు పంచిపెట్టడం లాంటిదే తప్ప ఇంకేం లేదు. గనుక రాజకీయంగా ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను తప్పకుండా ఇండియా ప్రజాబంధు పార్టీ ఫిలప్ చేస్తుందనే నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మాకుంది. ఎందుకంటే మేము స్ట్రిక్ట్ అంబేద్కర్ రైట్స్. మరి ఆర్థిక విధానాలు కూడా అంబేద్కర్ మహాశయుడు సూచించినట్లే జరగాలనేది మా పార్టీ యొక్క పంతం, మా పట్టుదల. అందుచేత అంబేద్కర్ గారు సూచించినటువంటి ఆర్థిక విధానాలు అవలంబిస్తే మనకి ఇప్పుడు 1,50,000 కోట్ల అప్పు ఉండేది కాదు. జగన్ గారు వచ్చారు, 1,50,000 కోట్ల అప్పు చేశారు. ఇది ప్రజల మీద పడే భారమే. కాబట్టి మనకు రాజ్యాంగ ప్రదాత మాత్రమే కాదు, అంబేద్కర్ గారు ఆర్థిక విధానాలు కూడా నిర్దేశించినటువంటి మహానుభావుడు. మాది స్ట్రిక్ట్ అంబేద్కర్ రైట్ పార్టీ. ప్రజలకు తెలుగుదేశం కంటే, వైఎస్ఆర్ పార్టీ కంటే కూడా మేము మెరుగైన పాలన అందించగలము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి దిశలో రాష్ట్రాన్ని నడిపించగలం అనే నమ్మకం మాకుంది. కనుక ప్రజల్లో ఒక గ్యాప్ క్రియేట్ అయింది. దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఇటు తెలుగుదేశం కాకుండా, వైఎస్ఆర్ పార్టీ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ కొరకు చూస్తున్నారు. ఆ గ్యాప్లోకి వచ్చి నిలబడ్డాం ఇండియా ప్రజాబంధు పార్టీ. తప్పకుండా మా క్యాండిడేట్ బాబురావు గారు మరి స్ట్రిక్ట్ అంబేద్కర్ రైట్, విద్యావంతుడు, పార్టీ విధానాలకు కమిటెడ్. కనుక ఓటర్లు తప్పకుండా బాబురావు గారికి భారీ మెజారిటీతో మీరు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఇండియా ప్రజాబంధు పార్టీ 50 స్థానాల్లో ఇంచుమించుగా పోటీ చేయబోతుంది. వివిధ నాయకుల నుంచి, వేరు నియోజకవర్గాల నుంచి నాయకులు వచ్చున్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో విషయాలు మనం తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము గుంటూరు నుంచి వచ్చామండి. గుంటూరే కాదు, ఇక్కడ రేపల్లి, బాపట్ల, ఇంకా వినుకొండ, పొన్నూరు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బాబురావు దర్శిలో పోటీ చేస్తున్నటువంటి బాబురావు గారు ఇండియా ప్రజాబంధు పార్టీ కొరకు వాళ్ళు కమిట్మెంట్గా పోయినసారి కూడా నిలబడ్డారు. ఈసారి కూడా ఆయన గట్టి క్యాండిడేట్ నిలబడ్డారు. ఇండియా ప్రజాబంధు పార్టీ అంటే ప్రజలకు బంధు. ప్రజలందరూ అన్ని క్యాస్టుల వారు, షెడ్యూల్ క్యాస్ట్, అన్ని క్యాస్టుల వారు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ సమానం. అంతే, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి అని మా నాయకులు, జాతీయ అధ్యక్షుల వారు ఆయన సెలవిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధంగా సక్సెస్గా ఇంతవరకు ఎవరు చేయలే. అందరూ దండలేస్తున్నారే కానీ దండలేస్తున్నారు ఆ సమయం వచ్చినప్పుడు. కానీ ఆయన ఆలోచన విధానాన్ని ఎవరు కూడా ప్రజల్లో తీసుకెళ్ళలేదు. ఆర్థిక విధానం కానీ అసలు అన్నీ ఆయనే, మొత్తం అన్ని మూల పురుషుడు ఆయన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నెరవేర్చడం కోసమే పార్టీ వచ్చింది, కానీ రాజకీయ లబ్ధి కోసం రాలేదు. ఖచ్చితంగా ఈ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే మేము నిలబడ్డాం. బాబురావు గారు కూడా ఇప్పుడు ప్రజాబంధు పార్టీ తరఫున నిలబడి ఈ దర్శిపట్నం ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీరు దయచేసి ఒకసారి బాబురావుని చూడండి, మీరు గెలిపించండి. జై ఇండియా ప్రజాబంధు. మీకు అండగా ఇండియా ప్రజాబంధు ప్రతి ఒక్కరికి, ప్రతి కులం వారికి అండగా నిలబడుతుంది. జై భీమ్, జై ఇండియా ప్రజాబంధు. జై భీమ్.